ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మా మనసు, మా తలంపు, ఆలోచనలు మీ స్వాధీనంలో ఉండటకు నీకు దయచేయండి నాయన. నీ మెల్లని స్వరం మా కోసం వినిపించండి దేవా. నీ సన్నిధి ఉంచమని నువ్వు మాతో మాట్లాడమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 7వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో ఇట్లను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలు కొనిపోవాలని నీ అన్న అయిన అహరోనుతో అతనితో చెప్పాను. అయితే నేను ఫరో హృదయము కఠిన పరిచి ఐగుప్తు దేశంలో నా సూచన క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేవకుల ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించేదను. 5. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఇశ్రాయేలు తగువారని. మోషే అహరోనులు యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగనే చేసిరి. నాకు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఆలోచన 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచరని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేసువని. సర్పమగు పడవేయటప్పుడు అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనును ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడివేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విశ్వాసమును మంత్రాజ్ఞలను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్లు కూడా తమ మంత్రాల చేత అలాగే చేసిరి. 12. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను. అహరోను వారిని కర్రను మింగివేయగానే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను కనుక అతడు వారి మాట వినకపోయాను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను కొల్లడాయను. ప్రార్థన, నీవు ఫరో యొద్ద వెళ్ళుము. పొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఎదుటిదకి పోము. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొద్దకు నిలిచి పాముగా చేయించిన కర్రను చేతపట్టుకుని. 16. అతన్ని చూసి అరణ్యమందు నన్ను సేవించుటకైన ప్రజలను
సేవించుటకైన ప్రజలను తోలుమని ఆజ్ఞాపించుటకు గాని హెబ్రీయులు దేవుడైన యెహోవా నిన్ను నీ వద్దకు పంపాను. నీవు ఇదివరకు విడవకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవాను బట్టి నువ్వు తెలుసుకుందువని యెహోవా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టబడిన అదే రక్తముగా మార్చబడును. ఏటిలోను చేతిలో చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుకొందురని 10:19. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నా కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీద వారిని, కాలువల మీద వారిని, చెరువుల మీద వారిని, నీటి కుంటలన్నింటిని మీదన నీ చేయి చాపము అనే రక్తమగు ఐగుప్తు దేశమంతా మాను ప్రాంతంలోను రాత్రి ప్రాంతంలోను రక్తము ఉండునని అతనితో చెప్పినవానెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనును చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి కర్రను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోను చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు నీటి కాలువలు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్లు కూడా తన మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పిన ఫరో హృదయం కఠినమాయెను. అతడు మోషే అహరోను మాట వినకపోయాను. అడిగిన దానిని మన ఇప్పుడు పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. లాస్ట్ వచ్చి అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లను త్రాగలేక తాగు నీరు కొరకు ఏటి పక్కన తవ్విరి. దేవుడు ఇక్కడ 2 సూచన క్రియలు మరి చూస్తూ ఉన్నాము. 1 కర్ర, 2 నీళ్ళు. మరి మోషేకి అధికారం ఇచ్చాడు. మరి ఫరో రాజు మరి అవి ఆ సాదృశ్యాలు చూడటానికి ఏం చేశాడు అంటే ఫస్ట్ మరి మోషే కర్ర ఎత్తి చూసేవరకే అది కింద వేసి చూసేవరకే పాము అయింది. అహరోను కూడా అక్కడ ఫరో ఏం చేశాడు తెలుసా, శకునగాండ్ల మాంత్రికులను పిలిపించి తను కూడా ఒకటి చేపించాడు. సో అవి కూడా వారి కర్రలు కింద వేసేవరకు అవి కూడా పాములైనవి. అయితే ఫరో కర్రలైనవి. అయితే ఈ మోషే కర్ర మరి ఆ పాములన్నీ వేసిన కర్ర శకునగాండ్లు కర్రల పాములు ఇది మింగేసేసింది అన్నట్టు. సో అలా మరి ఫరో రాజు తన మహత్ కార్యంలో దేవుని కార్యాలు అక్కడ చూసినప్పుడు తన హృదయం ఇంకా కఠినం చేసుకున్నాడు. మరి నీళ్ళ విషయంలో అంతా మరి ఆ నీళ్లు ఏటి నీళ్ళు అన్నీ రక్తమయమైనవి. మనం రక్తాన్ని తాగలుగుతామా? తాగలేము. మరి ఆ నీళ్ళన్నీ రక్తమయమై అయినాయి. సో దేవుడు ఇక్కడ ఏం చెప్పుకుంటూ వచ్చారంటే దేవుని కార్యాలు, మహత్య కార్యాలు, ఈ లోక సంబంధమైన మాంత్రిక శక్తులు దేవునిపై పనిచేయి. ఎందుకంటే దేవుడే మాంత్రికులు. అందుకే టీవీలలో మనం చూస్తూ ఉంటాము. ఏం చేస్తుంటే ఏదన్నా అవి అది శక్తులు ఇలాంటివి పనిచేసినప్పుడు అది దైవశక్తి అని వారికి కాపాడుతుందని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఈ లోక రీతిగా దేవుని శక్తి అనేది ఉంటుంది. కానీ మరి దుష్ట శక్తులు దేవుని శక్తికి సమానం కాదు.
మరి టీవీలలో వాళ్ళు గ్రాఫిక్ చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ వాళ్ళు అలా చూపిస్తూ ఉంటారు. సో దేవతలు దేవుడి కంటే కొంచెంగా తక్కువగా ఉన్నారు. వారు మరణించి తిరిగి లేరు. వారికి సర్వ అధికారాలు అవన్నీ ఉంటాయి. వారు ముక్తి చేస్తే చేసే అధికారం ఉన్నది, కానీ వారు మరణించి తిరిగి లేచే అధికారం వారు లేవలేదు. తిరిగి వారి చనిపోయిన వారిని తిరిగి లేపే అధికారం వారికి కూడా లేదు. ఎందుకంటే దేవాది దేవుడు మరణించిన వారిని తిరిగి లేపాడు. మరి పాపులని ప్రేమించాడు, కుష్ఠరోగులను ప్రేమించాడు, భయంకరమైన వ్యక్తుల జీవితాలను మార్చివేశాడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నువ్వు కుష్ఠరోగిగా ఉంటావు, నువ్వు అలానే ఉండి చచ్చిపోరా. మానవత్వం అనేది మనుషుల్లో ఈ రోజులలో. అందుకే ఆ రోజులలో మదర్ తెరిసా గారు అప్పుడు కుష్ఠరోగం పాపంతో కూడి ఎవరైనా ఎక్కువ పాపం చేస్తే దేవుడు అప్పట్లో కుష్ఠరోగాలు వెలువడే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని వాళ్ళని వెలుపల ఉంచేవారిని, సమాజంలోనికి నడవకుండా చేసేవారు. నీకు గుర్తుకుందా, మనం ఉత్తరాయిలో ఒక కొత్తోళ్ళ లక్ష్మణ్ ఉండట, ఆమెకి కుష్ఠరోగం వచ్చి కాళ్ళు చేతులన్నీ ఇట్లా మురిసిపోయాయి. అలాంటి వారిని ఎవరు మరి ఇంట్లోకి కానీ అలా ఆహ్వానించారు. అందుకు ఆమెను ప్రత్యేకంగా వస్తారు. అంతే, అది కుష్ఠరోగం అనేది అంటువ్యాధి కాదు, కానీ చూడటానికి అసహ్యకరంగా ఉంటూ ఉంటుంది. అది పుండైనా ఏదైనా ఇట్లా రసం కారుకుంటూ వెళ్తూ ఉంటుంది. వాళ్ళని చూడటానికి అసహ్యకరంగా ఉంటూ ఉంటారు. అందుకోసం వాళ్ళని పాలేమేమిటో దూరంగా ఉంటుంది. కుష్ఠరోగమా, అది అంటు జబ్బు కాదు, కానీ మానవులకి అది హేయమైన విషయం, శాపపూరితమైన విషయం. మరి అలాంటి జబ్బులు ఆ రోజుల్లో దేవుడు ఎందుకు అనుమతించారంటే, దేవుడు చెప్పినప్పుడు వినకుంటే రోగాలను అనుమతించాడు. ఆ రోగాలు మరి దేవుడు అనుమతించబడినాయి. అప్పుడు మరి ఇప్పుడు చూస్తానికి అంత తక్కువే ఉంది, కానీ అప్పుడు ఆ రోజులలో మదర్ తెరిసా దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టి కుష్ఠరోగులకి సేవ చేసే భాగ్యాన్ని ఆ బిడ్డ సమర్పించుకుంది. యేసుక్రీస్తు కలిగిన వారు గొప్ప ఉద్దేశం కలిగి ఉంటారు. ఆయన ప్రేమ స్వరూపం ఎవరికన్నా ఉన్నదా? ఏ దేవుళ్ళకైనా ఏ దేవతలకైనా ఎవరికి లేదు. నేను ఇప్పుడు నేను దేవతని అనుకో, నాకు మొక్కితే అమ్మ నాకు ఇది దయచేస్తే నీకు ఇది ఇస్తాను మొక్కుంటాను, అది ఇస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు మొక్కున్న మొక్కులు చెల్లించకుంటే నువ్వు ఏమైనా చేస్తావు. అలాంటి శక్తి ఆ దేవుళ్ళకి ఆ దేవతలకి ఉంటుంది. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులను ప్రేమించేవాడు, ప్రేమ స్వరూపైన ఆయనకు పెట్టబడింది. మరి ఈయన నమ్ముకుంటే పాపులనే ప్రేమించేవాడు, పాప రోగాలని కడిగి పావనపరిచేవాడు. ఇంత గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎవరికీ లేదు, మనుషులకి లేదు, దేవుళ్ళు దేవతలను పూజించే వారికి కూడా లేదు. సో అందుకోసం ఇక్కడ మోషే మరి ఆ పరో రాజు ఎదుట 2 క్రియలు చేశాడు. కర్రని పాము చేశాడు, నీళ్ళని రక్తమయం చేశాడు. మనం రక్తం తాగలేము. ఆ ప్రజలందరూ ఏటికాడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటే రక్తమైపోతూ ఉంటారు. అందరూ చాలా ఇబ్బందితో ఉంటారు. మరి పరో హృదయం ఇంకా కఠినమైపోతూ ఉంటుంది. దేవుని శక్తి మరి 8వ అధ్యాయంలో రేపు చూస్తూ ఉంటాము. మరి దేవుని శక్తి అది గొప్పదై ఉంటుంది. తిరిగి అదేవిధంగా నీళ్ళని మంచిగా తయారు చేస్తాడు. ఆయనను ఈ 2 సూచక్రియలు చేసినను మరో హృదయము కఠినమైతే పంపేయడం ఎన్నో చేయాల్సి వస్తుంది. మరి ముందు అధ్యాయాలు చూసినప్పుడు ఎప్పుడు పరో కఠిన హృదయం మార్చబడి ప్రజలు పంపిస్తారంటే 4-5 సార్లు. అందుకోసం సామాన్యంగా మనుషులు కొందరు విసిగిచ్చి చంపుతూ ఉంటారు. ఎందుకురా ఇంత విసిగిస్తున్నావు? నీ హృదయం ఎందుకు కఠినపరుచుకుంటున్నావురా అంటే, మన ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇతరులకి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఇంత కఠినంగా ఉన్నాడేమో అంటే, ఆనాటి నుండి ఈనాటి వరకు కఠినస్తులుగా ఉంటూ ఉంటారు.
భయంకరంగా కఠినమైన హృదయాలు, బండ హృదయాలుగా కొందరు అడిగితే ఇవ్వరు, ఇస్తలే ఉంచుకుంటారు, ఇస్తలే ఆ వస్తువుని అట్టనే ఉంచుకుంటారు. మన ఇంట్లో జరిగిన విషయాలు 2 విషయాలు చెప్తారు. మనము మన ఇంట్లో ప్రతి వస్తువు ఉంటుంది, ఎందుకంటే నాన్న ఎవరి కాడికి వెళ్ళి అడగడు కాబట్టి అది మనకి దేవుడు ఆయన తెచ్చుకుంటాడు. మరి అడిగిన వారిని ఇవ్వకుంటే ఇవ్వలేని స్థితి కాదు. ఇద్దరి జీవితాలను నేను చూసాను ఎక్స్పీరియన్స్. మన ఇంట్లో పని చేసినప్పుడు అది దారము, ఇంకోటి టేపు, ఒక వ్యక్తి అడుగుపోయినాడు, తిరిగి తెచ్చిస్తా అన్నాడు, కథం అది అటే అయిపోయింది. నాన్న కూడా గన్ను ఇచ్చాడు, పనిచేసే గన్ను ఇచ్చాడు, వాడుకున్నాక తెచ్చిస్తా అన్నాడు, కథం ఎన్నిసార్లు అడిగినా అది ఇవ్వలేదు. మనుషులు ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే అంత భయంకరంగా ఉంటారు. వారు ఉంచుకోవడానికే తీసుకుంటారు, ఇవ్వరు. మనం ఏం చేస్తుంటాం, అయ్యో వారికి అవసరం ఉన్నదో తిరిగి ఇస్తారేమో అనుకుంటాం. కానీ ఇలాంటి మనుషులు కుతంత్రాలతో ఉండిన మనుషులు ఉంటారు. ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు చెడ్డ పేరు ఎందుకు చెడ్డ తత్వం ఎందుకు ఉండదు? మళ్ళీ తిరిగి ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి అవుతుందా? తిరిగి తెచ్చి ఇస్తాడో ఇయ్యరో అన్న అలాంటి మనసు ఏర్పడుతూ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ దేవుడు ఒక్కరి హృదయాలు ఒక్కొక్క తీరుగా ఉండవు. ఆయన అట్లా చేసినని ఈయన ఇట్లా చేస్తాడా? చేయడు. ఎవరి హృదయాలు ఆయనకు తెలుసు, ఎవరి తీర్పులు వారికే తెలుసు, ఎవరి బాధ వారికే తెలుసు. దేవాది దేవుడు ఆయన ప్రేమ స్వరూపి. నువ్వెంత ఘోర పాపమైనా ఆయన కాడ, ప్రభువా నిజంగా ఇది నేను పాపం చేశాను, ఇది తప్పు చేశాను, ఇంత ఘోర పాపని ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క చిన్న హృదయంతో మాట్లాడితే దేవుడు క్షమిస్తాడు. కానీ క్షమించే మనసు మరి ఈ లోకంలో ఎవరికి లేదు. కొందరు అంటూ ఉంటారు బస్సులల్లో కానీ ఏదో తప్పు అరే సారీ రా అంటారు, సారీ అనగానే తగ్గుతుందా అని అంటూ ఉంటారు. ఎమ్మటే మనం చెప్పే విన్నపం దానికి రిప్లై ఇస్తారు. కొందరు అర్థం చేసుకునే వాళ్ళంటే ఓకేరా ఇది ఏమైందని. నేను కొందరికి హృదయం కఠినపరుచుకున్నా, ఇంకా సారీ అనగా తగ్గుతుందా అని వాళ్ళకున్న డామికం అంతా మొత్తం చూస్తాడు. సర్లే, ఎవరు ఏమైనప్పటికీ దేవుడు చూస్తాడు. ఇక్కడ కూడా పరో హృదయము కఠినమైంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు ప్రభా. పరో హృదయము కఠినమైంది ప్రభా. మరి ఏ రోజు తన హృదయము మనసు మారి ప్రజలను పంపిస్తారు దేవా, అంతవరకు తను ఎన్ని అద్భుతాలు చేసినా తన మరి పంపించలేని వ్యక్తిగా అయ్యాడు. దేవానికి వందనాలు. మనుషుల మనసులను ఎరిగిన దేవుడు, హృదయాలను మార్చే దేవుడు ప్రభా. మా జీవితాలు, మా బ్రతుకులు కూడా మార్చే దేవుడు అయినందుకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచివేయండి. యూట్యూబ్ ద్వారా ఉంటున్న బిడ్డల్ని దీవించండి. నా సబ్స్క్రైబర్ని దీవించండి, రక్షించండి ప్రభా. నా సబ్స్క్రైబర్ పెరుగుటకు, నన్ను మోనిటేషన్ వరకు వెళ్ళేటకు నన్ను దీవించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను చేసే ప్రయత్నంలో నాకు తోడుగా ఉన్నాను నాయన. మరి నేను లోన్ కోసం అప్రోచ్ అవుతున్నాను. తిరిగి ఈరోజు వెళ్ళాలి, లేబర్ లైసెన్స్ అప్లై చేయటకు. ఇంకా 5 ఉన్నాయి, ఇది కూడా చేసుకోవాలి ప్రభా. సహాయపడండి. నీ లోను శాంక్షన్ అవుటకు నన్ను దీవించండి. నీ దీవెనలు నాకు దయచేయి ప్రభా. నేను నీపై ఆధారపడ్డాను, నన్ను దీవించండి. గ్రామ పంచాయతీ లెటర్ రాసి అప్రోచ్ అవుటకు వారు దేవా ఇచ్చుటకు కృప దయచేయండి. రూరల్ సర్టిఫికేట్ ప్రభా, మరి ప్రాజెక్టు రిపోర్ట్, ఉద్యమ ఆధార్ ఇవన్నీ నేను తీసుకునేటకు నాకు సహాయపడండి ప్రభా. ఈ నెలలో నేను పూర్తి చేసుకునే కృపను దయచేయండి నాయన. నాకు వీలైనంత త్వరలో బ్యాంక్ కాడికి వెళ్ళి అది దేవా అడిగి తెలుసుకుంటకు, బ్యాంకు వాళ్ళు స్పందించి లోన్ ఇప్పించేటకు నన్ను దీవించండి. నీ అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. మనసుని నేను ఎరగలేను కదా ప్రభా. తండ్రిగా సహాయపడమని ప్రార్థిస్తున్న. హృదయాలు కొంచెం
చింత ఉన్నది నా దేవ. నా చింత నీపై వేశాను దేవా. ఆ సైట్ ఓపెన్ అవుటకు అది స్పందించి అది నాకు సక్సెస్ అవుటకు నన్ను దీవించండి దేవా. సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన వినే దేవుడు ప్రభా ఆలకించమని కోరుకుంటున్నాను దేవా. సహాయపడండి. తిరిగి ఈ రోజు కోసం ప్రభా మరి నైనా ఈఎంఐ కట్టడానికి బ్యాంక్ అకౌంట్ ప్రభా న్యూ ఇచ్చి తీయాలా ప్రభా, లేకపోతే అది ఇందులో వేసి పైసలు ఉంటాయా ప్రభా, నాకు అర్థం కావట్లేదు. ఈ నెలలో కూడా ఆఫీస్ కాడ వెళ్ళి కట్టడానికి ఒక పైన ఎక్స్ట్రా తగ్గుతుంది ప్రభా. ఈ విషయంలో నాకు సమస్య సాల్వ్ చేయండి ప్రభా. నేను నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. దగ్గరలైనా ఇంకా నేను గ్రూప్ 1కి సిద్ధపడుతున్నాను. నీ పరులకు సహాయమును దయచేయను. బుక్స్ ఇంకా కొన్ని జీకే మరి జువాలజీ రీజనింగ్ ఇవి ఉన్నాయి. ఈ బుక్స్ నేను తీసుకుంటకు నాకు సహాయపడండి. నోట్బుక్స్ రాసుకుంటకు కావాలి విషయంలో సహాయపడండి ప్రభా. నా ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండటకు కృపదయ నన్ను నిలబెట్టండి ప్రభా. నన్ను బలపరుచున్నాయనని కాదు, నేను చేసే దాంట్లో నాకు తోడుగా ఉండు అని ప్రార్థిస్తున్నాను. తమని భవిష్యత్తు విషయంలో ప్రభా దీవించండి ప్రభా. నైతికంగా ఆశీర్వదిస్తాను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. జాబ్ కోసం సిద్ధపరచకు. రైల్వే జాబ్ అయినా మన ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ ఉంటుంది. విషయంలో సహాయపడండి. తను కూడా సిద్ధపడటకు ప్రేమని దీవించండి. కోచింగ్ ఇప్పియాలా ప్రభా. తనకి నేను కోచింగ్ ప్రిపరేషన్ చెప్పియాలా విషయంలో సహాయపడండి ప్రభా. బిడ్డ కాన్సన్ట్రేషన్ చదువుకున్నట్టుకు సహాయపడండి. బిడ్డని దీవించండి ప్రభా. తనను నడిపించండి. మార్గం కృపదయ చేయండి. తన విషయమే నాకు చింత ఉంది. తన విషయమే నీ చిత్తాన్ని బయలుపరచమని ప్రార్థన జాబ్లో నిలబెట్టండి. లైఫ్ పార్ట్నర్ విషయంలో యెహోవాయందు భయభక్తులు గలవారు తన ప్రకటనకు ఎవరై ఉన్నారో నీ అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. సహాయపడండి. సౌజు విషయంలో ప్రార్థిస్తున్నాను. దిక్కు తోచని స్థితిలో ఉన్నది ప్రభా. బిడ్డ నా ద్వారా బిడ్డకి మేలు పొందటానికి బిడ్డను దీవించండి. మార్గం సరళపరచండి. తనకున్న కుటుంబ సమస్యలు రెండోదాని మ్యారేజ్ అక్కరిళ్ళు తీర్చండి. చిన్న భవిష్యత్తు విషయంలో పెద్దదాని విషయంలో ముఖ్యంగా సేవకు సమర్పించుకుంది. మార్గం సరళపరచండి. తన విషయంలో అద్భుతమైన కార్యం జరిగింది. నా ద్వారా బిడ్డకు మేలు పొందేది మార్గం సరళపరచండి దేవా. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూ నన్ను సంతోషం పరిపూర్ణం చేయండి. నన్ను నిలబెట్టమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ నా విన్నపంలో నీ కాడ విన్నపించుకున్నాను. నా దేవుడుగా సహాయపడండి ప్రభా. గత 3 వారాల నుంచి చర్చికి వెళ్ళలేని స్థితి ఏర్పడింది ప్రభా. ప్రతి ఆటంకాన్ని తీసివేయని మందిరాలలో వెళ్ళేటకు మమ్మల్ని బలపరచండి దేవా. ఇలా అన్ని విషయంలో తీర్చమని కోరుకుంటూ ఏదో సమయం దీవించండి. చిన్న కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి. నైనా నిరంజన కూడా కృపలో బతుకుచ్చుకోతాను జీవితం దేవా. మరి బిడ్డ నవీమ భవిష్యత్తు ప్రభావం నిరంజన ఎందులో పనిలో సెలెక్ట్ చేసావో బిడ్డను నిలబెట్టండి. తన 2 లిస్టులో బిడ్డకి నీళ్ళు వచ్చుటకు మార్గం సరళపరచండి. బిడ్డల భవిష్యత్తు నీ చిత్తమే వారి ఇలా జరిగించండి. త్రుట్టులకుండా కాపాడండి ప్రభా. నా ప్రార్థన ఆలకించండి. జ్ఞాపకం మా ఇంట్లో ఎవరు ప్రార్థన పరులు కారు, వారి జీవితాల కోసం ప్రార్థించుకునే వ్యక్తులు కూడా కారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. నాకు ఆ బాధ్యత ఇచ్చావు నా దేవుడుగా. వారి మేలుని కోరి క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరిని ప్రేమించి క్షమించి కనికరించే దేవుడు, అందరిపై జాలి చూపించే దేవుడు. నా విన్నపములు ఆలకించమని కోరుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారి నల్గొండ జిల్లా ప్రాంతాన్ని అధికారులని జ్ఞాపకం తీసుకో. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కృపలో బతుకొచ్చుకో. ఇలా నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, నా ప్రజలని నీ స్వస్థాలకు అప్పచెప్పినాను ప్రభా. దేశంలో జరుగుతున్న యుద్ధాలని శాంతి సామరస్యం చేయమని కోరుకుంటున్నాను. ఇలా ప్రతిదీ నీ కృపగల హస్తంలో అప్పచెప్తూ నా ఫ్రెండ్స్ని కూడా రక్షించండి. నా రక్షములు అమ్మ వాళ్ళకి జిల్లాలకు అన్నదమ్ములకు రక్షించండి, కాపాడండి. నేను నమ్ముకునే భాగ్యాన్ని తెచ్చండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. వారి హృదయాలను మార్చండి ప్రభా. సత్యరిపోయిన దేవుడని తెలుసుకునే కృపను దయచేయి తండ్రి. నీకు వందనాలు నాయన. ఇలా ప్రతిదీ నీ కృపగల హస్తంలో చెప్తున్నాను నాయన. తిన రక్షించుకున్న వందనాలు. తన సంబంధంగా రక్షణలోనికి వచ్చినప్పుడు దీవించండి. తనను నమ్ముకున్నారని విమర్శిస్తున్నారు తప్ప సత్యదేవుని ఎరిగి తెలుసుకున్నారని ఆలోచన జ్ఞానం లేకపోయారు. జ్ఞాపకం చేసుకోండి.
ఇలా నా కుటుంబాలని నీ స్వహస్తాల కప్పు చెప్పుకుంటూ అయ్యా నాకంటూ పరిచయమైన వారు సత్పల్లి, కొత్తూరు, విజయవాడలో పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటూ ఇలా నన్ను నీ స్వహస్తాల కప్పు చెప్పుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.